తమ్ముడు అవుతుంది. అయితే ఇద్దరు ముగ్గురిని అడిగితే మీ కాలేజీ పేరు చెప్పారు. కానీ కాలేజీ మీద చాలా అనుమానాలు వచ్చి మా ఆయన చాలా ఇసుకించారు. అంటే రోజు ఫోన్ చేస్తే చాలా సహనంగా చెప్పారు. అంటే మీ ఇద్దరి దగ్గర ఏంటి సార్ మెయిన్ ఏంటంటే కోపం పడేది పడదు సార్. అసలు చాలా ఓర్పుగా చెప్తారు సమాధానం. ఓర్పు ఏంటంటే చాలా చోట్ల చూస్తుంటే ఒక రెండోసారి అడిగితే కోపడుతుంటారు. చాలా ఇన్స్టిట్యూట్లో రెండోసారి మూడోసారి చెప్పరు. మేనేజర్ ఎన్నిసార్లు అడిగితే నేను డౌట్లు వచ్చినా క్లారిఫై చేసేవారు. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్. సార్ కూడా ఎప్పుడు కూడా మేము అంగం మాట అంటే కూడా కోపపడరు. దాన్ని సిల్లీగా తీసుకుని ఆ విషయాన్ని క్లారిటీ అవుతారు. జనరల్గా సార్ నేను గమనించాను, కొంతమంది బాగా మాట్లాడతారు సబ్జెక్టు, కొంతమంది కదా సబ్జెక్టు చెప్పలేకపోతారు. సార్ ఏంటంటే సబ్జెక్టు రెండు కూడా ఉంటాయి సార్. మీరు క్లాసు మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. నాకు ఆఫీస్ ఉంది కరెక్ట్గా. మీ ఫ్రైడే రూమ్ మాత్రం 10 మంది వస్తారు. అందుకే సార్ రికార్డింగ్ అడుగు మిమ్మల్ని ఎవరైనా రాకపోతే ఈ క్లాసు రికార్డింగ్ నాకు కావాలి, రికార్డింగ్ ఫీజులు కట్టి వాళ్ళు వచ్చి నా ఆఫీస్లో కూర్చుంటారు. ఏం ఉంటుంది కూర్చుంటారు. మీ క్లాస్ చాలా అంటే ఎలక్షన్ టైంలో సార్ మీ క్లాస్ చాలా సూపర్గా ఉంది సార్. అంటే రేపు ఎలక్షన్ రిజల్ట్ కూడా మీరు ముందే చెప్పేశారు. అంటే డైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పకూడదని క్వశ్చన్ మార్క్లే చెప్పారు. కానీ మాకు రిజల్ట్ అర్థమైపోయింది. నేను ముందు రోజు చెప్పాను. నేను ఆ రోజు ఊటీ వెళ్ళాను, ఫ్లైట్లో వస్తాను. ఆ రోజు ఎలక్షన్ రోజు మా సార్ ముందే చెప్పారు, ఇది ఎలక్షన్ రిజల్ట్ నాకు ముందే తెచ్చని చెప్పాను. కరెక్ట్గా మీరు ఏం చెప్పారో అదే వచ్చింది సార్. ఆ విషయంలో చాలా గొప్ప సార్. థ్యాంక్ యూ. బుర్రలోకి ఎక్కింది. బొద్దింకలు తిరిగేటి బుర్రల్లో బోధి వృక్షాలు నాటగలము అన్నారు. కానీ నన్ను నేను కంపేర్ చేసుకున్నప్పుడు నిజంగా నాటొచ్చు. నాలాంటి వేరే ప్రపంచంలో ఉన్నవాడికి నిజంగా బోధి వృక్షాలలాగా ఈరోజు ఈ జ్ఞాన వృక్షాలు సార్ నాటడం, మేము అది తీసుకొని మా జర్నీ స్టార్ట్ చేయడం. నాకు ఇంట్లో ఈ క్లాసులో చేరిన తర్వాత సార్ నా ప్రొఫెషనల్గా నేను బిజినెస్లో ఉండటం, బిజీగా తిరగడం. ఈ మధ్యలో ఈ జర్నలిజంలో జాయిన్ అయిన తర్వాత నా మొబైల్ ఎప్పుడు లౌడ్ స్పీకర్ వేసుకుని జేబులో నా జర్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంటికి వచ్చి ఫోన్ చేసేటప్పుడు కూడా మోగుతూ ఉంటుంది. సార్ క్లాస్ నిన్న కూడా నేను నా క్లాస్ వింటున్నాను, తన క్లాస్ అయిపోయింది, నా క్లాస్ వింటుంటే నా వెనకొచ్చి కాముగా వింటా ఉన్నాడు. నాది ఐఐపిఎల్ కదా, నువ్వెందుకు వింటున్నావు అంటే లేదు భోజనం వండి పెట్టండి, లేదు తర్వాత వండుకుందాం, సార్ క్లాస్ పోతే దొరకదు కదా నాకని తను వింటుంది. ఆవిడకి మా పాప ఉంది, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది ఫస్ట్ ఇయర్. అది నన్ను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సార్ దగ్గర అంకుల్ దగ్గర జాయిన్ చేయమని ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసింది. జాయిన్ చేస్తాను కంగారు పడకు అని చెప్పాను. ఈ జర్నీలో సార్ వాళ్ళు నిజంగా మాకు వాళ్ళ శిష్యులుగా మనం తీసుకోవడం. ఎందుకంటే నేను కూడా స్కూల్ స్టూడెంట్స్ అప్పుడు యూజువల్లీ తెలిసి ఉండదు ఏం చేసిన ఫ్యామిలీ అక్క నేను అమ్మ అందరూ కలిసి చేస్తాను. సో మాకు చాయిస్ ఉండదు ఆబ్వియస్లీ, చిన్నపిల్లలం కాదు. సో ఏదన్నా కానీ భయపడతాం, కానీ వీ హ్యాడ్ అవర్ ఫన్. సో అప్పట్లో అందరినీ అన్న అక్క స్టూడెంట్స్ అన్న పెద్దవాళ్ళకి అన్న అక్క. 2 years back we did a silver jubilee, wonderful event, and so ఇట్లాంటి చాలా వస్తుంటాయి. Obviously this looks like a one-man show, but it's mostly one family show, and so అందరూ నాన్నగారికి మ్యాక్సిమం ట్రై చేయడానికి. అక్క ఇక్కడ లేకపోయినా కానీ షీఈ్ ఆల్వేస్ అండ్ సో ప్రతిసారి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే వీ ఆల్వేస్ గెట్ మోర్ ఫ్యామిలీ. అందరూ అన్ని చెప్పేశారు. సో ఏంటంటే మనం అంతా కూడా లైక్ మైండెడ్ పీపుల్. సార్ క్లాస్ లో చెప్పినట్టుగా మనము ఒక లోపల ఒక స్పిరిట్ ఉంటేనే వీఆర్ చూజన్. సో సార్ గురించి మేడం గురించి ఎంత మాట్లాడినా ఇంకా తక్కువే. కానీ ఏం చెప్తానంటే మనము ఇక్కడితో అయిపోయింది, కోర్స్ అయిపోయింది వెళ్ళిపోవడం కాకుండా మనం సార్కి ఒక ఆర్మీ లాగా మనందరూ కలిసి ఇంకా ట్రావెల్ చేద్దాం. నేను మీ అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ టర్మ్ లో కొన్ని ఒక మంచి ఐడియాస్ ఉన్నాయి. సో దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో ఐ థాట్ మనము సార్ వాళ్ళతో కలిసి చేస్తే ఎందుకంటే నన్ను తప్పుగా పట్టాడు. గొడవ జరగకుండా మాట్లాడాలనుకుంటున్నానంటే మీకు ఎగ్జామ్స్ మొదలైన దగ్గర నుంచి నేను మీతోనే ఉన్నాను స్టూడెంట్ లానే. అదంటే కొంచెం ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే
చూసి రాయకుండా ఉండడం కోసం ఉంటాను కాబట్టి నేను పెద్దగా మాట్లాడిన స్టూడెంట్స్కి అవకాశం ఇవ్వండి నాకు సార్తో. అయినా నన్ను శివరామకృష్ణ బుక్ చేసింది. ఏదో నాకు ఒక మాట మాత్రమే చెప్పగలుగుతాను. మన కాలేజీ 97 ఎస్టాబ్లిష్ అయినప్పుడు, అంటే కాలేజ్ మీరు అడ్మిషన్కి అడిగినప్పుడు చాలా క్వశ్చన్స్ వేస్తారు నన్ను. దాదాపు ఒక్కొక్కళ్ళు 1 hour 1.5 hour కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అంటే ఈ బ్యాచ్లో కాకపోయినా నన్ను కాంటాక్ట్ చేసి, నా నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు అడుగుతారు కదా. అప్పుడు కాలేజ్ ఈ రోజు ఈ రక్షాబంధన్ శుభ సందర్భంగా మరి మన ధరణి చెల్లమ్మ చేతికి రాగి కట్టి మన అందరి తోపులో యొక్క శుభ సందర్భంగా ధరణి చెల్ల ఎప్పటికీ క్షేమంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యంతో మన అందరం అండగా అంటే దీంట్లో సమస్య పుట్టి అంటారు. అప్పుడప్పుడు అదే చెప్తాం.